హాయ్ గైస్, ఈరోజు నేను మీతో ఒక విషయం మాట్లాడడానికి అయితే వచ్చాను. మ్యాక్సిమం నా ఫ్రెండ్స్ అందరూ చాలామంది నన్ను ఒక మాట అడుగుతున్నారు. అరే, నువ్వు రోజుకో కంటెంట్ మారుస్తున్నావు ఏంట్రా బాబు, అసలు ఏంది, అసలు నువ్వు ఒక ఒక కంటెంట్ని స్టేబుల్గా ఎంచుకోలేవా అని అడుగుతున్నారు. నాకు కంటెంట్ అంటే చెప్పడం ఏందో మానేసి ఫస్ట్ మీరు తెలుసుకోండి కంటెంట్ అంటే ఏంటో. ఓకేనా? ఏంటంటే కంటెంట్ అంటే ఏంటో తెలుసా? రోజుకో కొత్తదనాన్ని, కొత్త విషయాన్ని నేర్పించడమే కంటెంట్. అర్థమవుతుందా? నా ఛానల్లో ఆల్ మిక్స్డ్ కంటెంట్ ఉంటుంది. ఇంకోటి ఏందో తెలుసా, నేను నార్మల్గా వ్లాగ్స్ చేస్తా, స్ట్రేంజర్స్తో మాట్లాడతా, టెంపుల్స్కి వెళ్తా, మినీ వ్లాగ్స్ చేస్తా, ఇంకా చాలా విషయాలు చేస్తా. ఇంకోటి కామెడీ చేస్తా, ఇవన్నీ ఫుడ్ కంటెంట్ కూడా చేస్తా నేను. ఇలాంటివి ఆల్ థింగ్స్ చేస్తా. నా ఛానల్లో ఆల్ మిక్స్డ్ కంటెంటే ఉంటుంది. మ్యాక్సిమం 90% మిక్స్డ్ కంటెంటే ఉంటుంది. ఎందుకంటే రోజు అవే ఫుడ్స్, రోజు అవే వ్లాగ్స్ అంటే కష్టమవుతుంది. మనం ఎక్కడికన్నా వెళ్తాం, ఏదైనా ప్లేస్కి వెళ్తాం. ఆ ప్లేస్కి వెళ్ళేటప్పుడు నేను ఏం చేస్తాను, వ్లాగ్ పెట్టుకున్న తర్వాత షార్ట్స్ కొన్ని తీసుకుంటా, ఫుడ్ షార్ట్స్ తీసుకుంటా. అక్కడ ఉన్న వాతావరణానికి అక్కడ నాకు ఎట్లా ఉంటుంది, నాకు ఎలా అనిపిస్తుంది అని ఒక కామెడీ వీడియో తీసుకుంటా. అదేవిధంగా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కల్చర్ ఎట్లుందన్న విషయాలను కూడా నేను పాయింట్ వైజ్గా డివైడ్ చేసి మరి చెప్తాను. ఒక పెద్ద మినీ వ్లాగ్ అంటున్నా, పెద్ద వ్లాగ్లో చెప్తాను. అదేరా ఇప్పుడు ఒక్కటే కంటెంట్ మీద వెళ్ళామంటే మనకు క్రేజీ, అంటే వీడు రోజు అదే చేస్తున్నాడు కదా, నార్మల్గా ఉంటాడు కదా అన్నట్లు ఇది ఇలా అయిపోతుంది మామూలుగా. కాబట్టి అలా ఉండకూడదు. అసలు కంటెంట్ అంటే ఏంటో ముందు తెలుసుకోండి. ఓకేనా? రోజుకు కొత్త విషయాన్ని, కొత్త ప్లేస్ని చూపించడం, మన క్యారెక్టర్ని రోజుకి ఇంప్రూవ్ చేసుకోవడం, మార్చుకోవడం, క్రేజీగా మార్చుకోవడం. ఇప్పుడు నేను రోజుకో క్రేజీ థింగ్ చేస్తారా, ఆ క్రేజీ థింగ్ని నేను వీడియోలో పెడతా. మ్యాక్సిమం వీడు రోజుకో క్యారెక్టర్ మార్చుకుంటున్నాడు అనేలా ఒకటి ఉంటుంది లోపల. అర్థమవుతుందా? దానివల్ల ఏంటంటే సాటిస్ఫైడ్ అవుతారు జనాలు. అరే, వీడు రోజుకి ఏదో కొత్తది నేర్పిస్తున్నాడు, రోజుకో కొత్తది చూపిస్తున్నాడు అనేలా ఉండాలి మనిషి అన్నప్పుడు. రోజు నేను అవే ఫుడ్ వీడియోలు చేస్తా, రోజు నేను అవే వ్లాగులు చేస్తా, రోజు నేను ఇదే చేస్తా అన్నం కాదు. ఓకేనా? నా ఛానల్లో అయితే ఆల్ మిక్స్డ్ కంటెంట్ ఉంటుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. కొత్త క్రేజీ థింగ్స్ చేస్తాను. ఓకేనా? చాలామంది నా ఫ్రెండ్స్ అనడం వల్ల కొంచెం ఫీల్ అయ్యాను, అందుకే వీడియో చేస్తున్నా. ఇంకో విషయం ఏంటంటే, నార్మల్గా వెళ్ళినప్పుడు కూడా నేను స్ట్రేంజర్స్తో చాలా మాట్లాడతాను. గర్ల్స్ అయినా బాయ్స్ అయినా, అంటే బాయ్స్తో ఎప్పుడు మాట్లాడలేదు, నార్మల్గా గర్ల్స్తో అయితే ఎక్కువ కామెడీ అయినా అది ఏదైనా సరే షార్ట్ వీడియోస్లో ఎక్కువ ఉంటుంది. ఫుల్ వీడియో ఎప్పుడు తీయలేను అమ్మాయిలతో, జస్ట్ షార్ట్ వీడియోలో తీశాను. నా ఛానల్లో ఉంటాయి, వెళ్ళి చూడండి. కాబట్టి ఏదైనా కంటెంట్ అంటే నార్మల్గా ఒక విషయాన్ని తెలపడం, అర్థమవుతుందా? ఒక విషయాన్ని తెలుసుకోవడం అండ్ జనాలకు అర్థమయ్యేలా చెప్పడం, అది కంటెంట్. అర్థమవుతుందా? ఎలా పడితే అలా తీస్తే అది అవ్వదు, కంటెంట్ అవ్వదు. నాకు కూడా తెలుసు ఆ విషయం. అదే రోజుకో కంటెంట్ మారుస్తున్నాడు రా వీడు అనేది కాదు. ఎందుకంటే రోజుకో కంటెంట్ మారిస్తేనే జనాలు వీడు కొత్తగా ఇంకేదో చూపిస్తున్నాడు అనే క్యూరియాసిటీతోనన్నా ఓపెన్ చేసి చూస్తారు. అర్థమవుతుందా? రోజు నేను అదే చేస్తా అంటే కాదు కదా. చాలామంది యూట్యూబర్స్ కూడా చాలామంది అంటే మిక్స్డ్ కంటెంట్ చేస్తే కొంచెం స్లో వస్తుంది. అవును, తెలుసు స్లో వస్తుంది. ఎందుకంటే యూట్యూబ్ మ్యాక్సిమం 90% యూజ్, అంటే వానికి పర్సనల్గా యూజ్ అయ్యే విషయాలు చూస్తారు యూట్యూబ్లో. టైంపాస్ అంటే మ్యాక్సిమం 90% చాలామంది కాలంలో ప్రిఫర్ చేసేది ఇన్స్టాగ్రామ్ని ప్రిఫర్ చేస్తారు. కాబట్టి ఆల్ మిక్స్డ్ కంటెంట్ ఉంటుంది నా ఛానల్లో అయితే. ఓకే, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇప్పటికే పెద్ద వీడియో అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.